పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. గడిచిన 5 రోజులుగా కుప్పలు కుప్పలుగా జనం పడిపోతున్నారు, ఫిట్స్ వచ్చి ఊగిపోతున్నారు, నురగలు కక్కుతున్నారు, వాంతులు చేసుకుంటున్నారు, వందలాదిగా వచ్చి హాస్పిటల్స్లో చేరుతున్నారు. ఏమైందో తెలియదు, ఎందుకు చేరుతున్నారో తెలియదు. నించుని వాళ్ళు నించున్నట్టే పడిపోతున్నారు, హాస్పిటల్లో చేరిన వారు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు, నురగలు కక్కుతున్నారు, ఫిట్స్ వస్తున్నాయి. 5 రోజులైంది, ఇంతవరకు కారణం తెలియదు. మనం ఏ ప్రపంచంలో ఉన్నాము? వాటర్ కంటామినేషనా, మిల్క్ కంటామినేషనా, లేకపోతే ఇంకేదన్నా ఎయిర్ పొల్యూషనా? అదే వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ నుంచి వచ్చినట్టు అట్లేమన్నా వచ్చిందా? ఇంతవరకు ఏమీ తెలియడం లే. ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక ప్రోగ్రెసివ్ స్టేట్లో ఇంతవరకు ఏమీ తెలియడం లేదనేది కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది. ఎందుకని తెలుసుకోలేకపోతున్నారు? 500 మంది, దాదాపు 600 మంది ఇప్పటికి హాస్పిటల్స్ పాలయ్యారు. ఒకరు చనిపోయినారు, ఇంకొకరు మృతి మీద అనుమానం ఉంది, సూసైడ్ అని కొంతమంది చెప్తున్నారు. కాదు, ఇట్లా దీనివల్ల చనిపోయారని మహిళ చనిపోయిందని చెప్తున్నారు. చాలామంది ఏంటో పరిస్థితి ఏంటో తెలియట్లేదు. హాస్పిటల్స్ అన్ని కిక్కిరిసిపోయినాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక అధికారులు బుర్ర పట్టుకుంటున్నారు. సో ఎందుకు ఏలూరుకు వచ్చిన ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటి? ఏలూరుకే ఎందుకు వచ్చింది? దీని వెనుక ఏ రకమైన అనుమానాలు ఉన్నాయి? ఇంకేమన్నా వేరే రకమైన ఆలోచనలు ఏమన్నా వస్తున్నాయా ఎవరికైనా? ఎందుకు ఇది జరిగింది? నిపుణులు ఏం చెప్తున్నారు? ఢిల్లీ ఎయిమ్స్ మాత్రమే చెప్పింది రక్త నమూనాల్లో లెడ్ శాంపిల్స్ ఉన్నాయని. అంటే సీసం ఉంది కాబట్టి వీళ్ళకి రకమైన అనారోగ్యం వస్తుంది అని చెప్పి. మరి వాటర్ శాంపిల్స్లో అండ్ ఇతర శాంపిల్స్లో ఏమీ లేదని చెప్తున్నారు. ఏమీ లేకుండా వాళ్ళ ఒంట్లోకి లెడ్ ఎలా చొరబడింది చూడాలి, నిపుణులు ఏం చెప్తారనేది. చాలా కీలకమైన అంశం ఇది. ఏలూరు ఈ రకంగా వణికిపోతుంటే 5 రోజుల నుంచి ఇంతవరకు రోగమేంటో కూడా కనిపెట్టలేని అత్యద్భుతమైన ఆధునికమైన వేగంతో పరిగెడుతున్న రాష్ట్రం గురించి రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ ఆన్ ఏలూరు. ఏలూరుకి ఏమైంది అని అంటే ఎవరు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. 100 మంది వచ్చి ఆసుపత్రిలో చేరుతున్న నేపథ్యంలో అది వ్యాధా లేకపోతే తెలంగాణ ప్రాంతంలో గత్తరు వచ్చిందంటారు, అట్లేమన్నా గత్తరు వచ్చి తెలియడం లేదా, లేకపోతే ఏంటి అనేది అర్థం కావట్లా. ఒకటి మాత్రం వాస్తవం, రోగానికి కారకం ఏంటి, అసలు ఆ రోగం ఏంటి ఎవరూ చెప్పలేని పరిస్థితుల్లో కొంతమంది ఏమో పూజలు పునస్కారాలు లేదా శాంతి హోమాలు, శాంతి చేయించుకుందాం ఇలాంటివి ఏవో చేస్తున్నట్టు అప్పుడే వార్తలు వస్తున్నాయి. మరి కొంతమంది మాట్లాడుతున్నారు ఇటీవల గుళ్ళని దాడులు చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతుందని. ఇంకొకరేమో ఇంకో మతం ఏదో చర్చి మీద ఎక్కడో జరిగింది ఇలాంటివి వచ్చింది. రకరకాల అంటే మనుషులు అభద్రతలోకి వెళ్ళినప్పుడు ఆలోచనలు ఇలాగే ఉంటాయి. అందుకే ప్రభుత్వం 5 రోజులైనా కూడా ఎందుకు దీన్ని ఇంతవరకు ఒక నిగ్గు తేల్చలేకపోయారు అనేది చాలా కీలకమైన ప్రశ్న. దీని మీదే మనతో మాట్లాడడానికి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో నాయకులుగా ఉన్నారు. ఆయన గ్యాస్ట్రో సర్జన్ కూడా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. అలాగే డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు. అలాగే సిపిఐ సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు అండ్ బడేటి చంటి గారు, తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి గారు. వీరు దివంగత బడేటి బుజ్జి గారి సోదరుడు, ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. రైట్, ముందుగా చంటి గారిని అడుగుదాం. చంటి గారు నమస్కారం. నమస్తే సార్. చంటి గారు, ఏంటి ఏలూరులో ఏం జరిగింది? ఏలూరుకి ఏమైంది? ముందుగా రాజు గారికి, ఈ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. నమస్కారం. మీరు నిజంగా ఏలూరుకి ఏమైంది అని మీరు అడుగుతున్నారు. ఏలూరుకి ఏమైంది అని తెలియకోకుండా ట్రీట్మెంట్ చేస్తూ మరి బాధితులను ఏ విధంగా డిశ్చార్జ్ చేస్తున్నారని నేను క్వశ్చన్. అసలు ఏ విధమైన ట్రీట్మెంట్ వీళ్ళు ఇస్తున్నారు? 555 మందికి చాలా 555 మంది జాయిన్ అయ్యారు. ఈ 555 మందిలో సుమారుగా 400 మందిని డిశ్చార్జ్ చేస్తారని చెప్తున్నారు. ట్రీట్మెంట్ దేనికి ఇచ్చి దేనికి డిశ్చార్జ్ చేస్తున్నారు అనేది ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ప్రజల యొక్క అనుమానాలు నివృత్తి చెయ్యాలి అని అంటే ముందు
ఈ ప్రశ్నకు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది సంబంధిత ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు గాని లేదా మీ జిల్లా మీ నియోజకవర్గం ఆరోగ్య మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారిని చెప్పవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. కరెక్ట్. ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చినది ఒకే ఒక్కటి, వీళ్ళు పాల్గొన్న నాయకులకు గాని అందరికీ కూడా ప్రజలకి గాని ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చి ఈ వీళ్ళని డిశ్చార్జ్ చేస్తున్నారు. రైట్. అలాగే మేము శనివారం నాడు ఇది 15 మంది అయ్యారనేది దాని మీద మేము వెళ్ళటం జరిగింది హాస్పిటల్కి. అవును. ఇమ్మీడియట్ గా మేమేం అడిగామంటే ఒక హెల్ప్ లైన్ సెంటర్ పెట్టమని చెప్పాం. ఇమ్మీడియట్ గా ఎవరు ఏదైనా సరే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వమని చెప్పాం. అనుకోకుండా మా నాయకులు లోకేష్ బాబు గారు వచ్చి ఏలూరు వచ్చారు. ఇదేదో న్యూరోటాక్సిక్ అని ఆయన అనుభవంతో ఇది న్యూరోటాక్సిక్ ఉన్న వాళ్ళకే ఇటువంటిది జరుగుద్దని ఆయన ఎప్పుడైతే ఈ ఎయిమ్స్ వాళ్ళు గాని వీళ్ళు గాని ఏదైతే చెప్తున్నారో ఆ విషయాన్ని ఆ రోజునే ఆయన ప్రకటన చేశారు. ఆయన మీడియా సోదరులందరికీ కూడా ఈ విధంగా వస్తుంది, 24 గంటల అబ్జర్వేషన్ లో పెట్టాలనేది ఆయన చెప్పడం జరిగింది. మరి ఇవాళకి కూడా 5 రోజులు అయిపోయింది, ఇంకా ఏ రిజల్ట్ రాలేదని కొంతమంది అధికారులు చెప్తున్నారు. మరి మంత్రి గారేమో ఏం చెప్తున్నారంటే మంచినీళ్ళు అన్ని కూడా పరీక్షలు వచ్చేసినాయి అని చెప్తున్నారు. ఈ పరీక్షలన్నీ రావడానికి 7 రోజులు పడుతుందని కొంతమంది అధికారులు చెప్తున్నారు. మరి నీళ్లు రిజల్ట్ రాకోకుండా అసలు నీళ్లు ఏ విధంగా ఈ 5 రోజుల నుంచి వదులుతున్నారు ప్రజలు? రైట్. చంటి గారు ఒక్క నిమిషం, ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే అసలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది ఏలూరులో, ఈ సస్పీషియస్గా ఉన్న దీనేంటి అనేది కొంచెం డీప్గా మనం స్టడీ చేద్దాం, ఒక ఇన్వెస్టిగేషన్ చేద్దామని మేము ఒక ఇన్వెస్టిగేషన్ చేసాం. అదేంటంటే అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఫస్ట్ కేసు ఎక్కడ నమోదైంది, ఏలూరు టౌన్లో ఎక్కడ ఫస్ట్ దీని బారిన పడిన వ్యక్తి ఎవరు, ఏ కుటుంబం పడింది అనే దాన్ని వెతుక్కుంటూ తీగలాగితే అన్నట్టుగా వెళ్ళి అక్కడికి వెళితే వాళ్ళు మేము పలానా టైంకి పలానా రోజున మేము ఆ నల్లా నీళ్లు తాగాము, తాగిన గంటకి ఇలా వచ్చిందని చెప్పారు. అక్కడ నుంచి మొదలైంది 1 by 1 టౌన్ అంతా విస్తరించింది. అంటే ఖచ్చితంగా ఇది నీళ్ల ద్వారా వచ్చిందనేది అంటే ఒక ఫైనల్ ఒపీనియన్ కాదు, కానీ ఒక కంక్లూజన్కి అనిపిస్తుంది మనకి. కానీ ఎక్కడా కూడా శాంపిల్స్ తీశారు, రిజల్ట్స్ వచ్చినాయి అంటున్నారు, నీళ్లు బాగానే ఉన్నాయి అంటున్నారు. నీళ్లు బాగుంటే ఇదెందుకు వస్తుంది? పాలు బాగానే ఉన్నాయి అంటారు, మరి ఇదెందుకు వస్తుంది? కానీ రక్త నమూనాల్లో లెడ్ ఉంది అని చెప్పి జీవీఎల్ నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు ఢిల్లీ నుంచి ప్రకటిస్తారు. అది ఎయిమ్స్ వాళ్ళు ఇందాక ప్రకటించారు, విమర్శలు వచ్చిన తర్వాత మీరు కదా చెప్పాల్సింది, ఢిల్లీ ఎయిమ్స్ ఇన్ఛార్జి జీవీఎల్ నాగేశ్వరరావు గారా అని ఎవరో ప్రశ్నిస్తే ఆ విమర్శల సమాధానం ఇప్పుడు చెప్పారు. సరే ఓకే, ఏదైనా మంచి పని కాబట్టి మనమేమి ఇప్పుడు దాన్ని ఇష్యూ చేయడం కాదు. కానీ తులసిరెడ్డి గారు మీ అబ్జర్వేషన్ కానీ మీ అంచనా కానీ ఏంటి ఏలూరు ఇన్సిడెంట్ మీద? ఇప్పటికీ అది పజిల్ గానే ఉంది, కానీ కొంతవరకు ఈ యొక్క ఎయిమ్స్ రిపోర్టు కొంత దాన్ని చూసిన తర్వాత బహుశా ఇది కొంత నీటి ద్వారా కూడా వారు చెప్పినట్టు కొంత కెమికల్స్, లెడ్, నికెల్ కొంచెం మోతాదు ఎక్కువ ఉందని, తర్వాత ఈ యొక్క వాటర్ శుద్ధి చేసే బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ కొంత డోస్ ఎక్కువైనా రావచ్చు అని, తర్వాత ఈ యొక్క పంటలకు వాడే ఆ ఎరువుల్లో ఈ ఫాస్ఫేట్ కొంత కంటెంట్ ఎక్కువ నీళ్ళలో కలిసి దాన్నప్పుడు కొంత డోసు మించినప్పుడు రావచ్చు అని ఒక చూచాయిగా వచ్చేసి ఎయిమ్స్ రిపోర్టు ప్రాథమికంగా వచ్చినట్టు ఉంది. కొంతవరకు చూస్తే దానికి కొంత అవకాశం ఉందేమో అనిపిస్తుంది నాకంటే. బహుశా వెంకట్రావు గారు ఈజ్ ద బెటర్. కాబట్టి నా వరకు వచ్చేసి కొంత మనం ఇప్పటికే పూర్తి ఒక అవగాహనకు రాలేం, కానీ ఫైనల్ గా ఇది చెప్పాల్సింది సైంటిస్టులు, డాక్టర్స్ వాళ్ళు చెప్పాల్సిందే. కొంతవరకు ఇది నర్వస్ సిస్టమ్ మీద అఫెక్ట్ అయ్యే విధానంగానే ఉంది. మొత్తం మీద ఆల్మోస్ట్ అంతా నర్వస్ సిస్టమ్ మీదనే ఎఫెక్ట్ అవుతా ఉంది. ఆ మూర్ఛ కానీ, తర్వాత మతిమరుపు కానీ, తర్వాత ఇవన్నీ కొంత దానికే ఉన్నాయి. కాబట్టి బహుశా కొంత దగ్గర అనిపిస్తుంది. లెడ్, నికెల్, బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ కంటెంట్, ఫాస్ఫేట్ ఇది కొంత రీజనబుల్ గా ఉందేమో అనిపిస్తుంది, కానీ ఇది ఫైనల్ కాదు. ఇంకా కొంచెము అన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, మిగతా రిపోర్ట్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓవరాల్ గా కన్క్లూజన్కి అప్పుడు వస్తే బాగుంటుందేమో. ప్రస్తుతానికి ఏదో ఒకటి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అనేవాళ్ళు కాబట్టి కొంత బేస్ చేసుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ట్రీట్మెంట్ ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఇంతవరకు ట్రీట్మెంట్ బహుశా వాళ్ళు
ఫ్లూయిడ్స్ అండ్ కార్టికోస్టెరాయిడ్స్ ఇచ్చినట్టుంది చూస్తే. కార్టికోస్టెరాయిడ్స్ వచ్చేసి సరే అది ఒక మల్టీపర్పస్ అనే యాంగిల్లో కార్టికోస్టెరాయిడ్స్ ఇచ్చారు, ఫ్లూయిడ్స్ పెడతా ఉన్నట్టుంది. ఇది ప్రస్తుతానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నట్టుంది. రైట్. వెంకటరావు గారు, మీ దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు కదా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకోసం అలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నేను కూడా కొల్లేరు ప్రాంతం వాడినే. నేను పుట్టింది పెరిగింది మాది కైకులూరు నియోజకవర్గమే కదా, పక్కనే. ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీలో చదువుకున్నాను. మా అక్క వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏలూరుతో అవినాభావ సంబంధం ఉంది. ఏలూరు, దెందులూరు మండలము, పెదవేగి మండలము, పెదపాడు మండలము, ఇది ఇప్పుడు ఏలూరు నుంచి ఆ మండలాల్లో ఉండే గ్రామాలకు కూడా పాకుతోంది. మనం కొన్ని సిద్ధాంతాల మీద వెళ్ళాలి. ఇది గాలి వాయు కాలుష్యమా నీటి కాలుష్యమా ఈ రెండింటి మధ్యలోనే ఉంది. నిన్నటి వరకు నేను వాయు కాలుష్యం అనే భావనలో వెళ్ళాను. నాకు తెలిసిన ఒక ఫ్యాక్టు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విషయం ఒకటి చంటి గారికి తెలుసు బాగా, వారు అక్కడ ఉన్నారు కనుక. రొయ్యలకి ప్రపంచంలో ఎక్కడా లేని వైరస్లు వస్తాయి. ఈ వైరస్లకి వాళ్ళు సైంటిస్టులను సంప్రదించరు, ఏమీ సంప్రదించరు. మనం ఏదైనా అనారోగ్యం వస్తే మందుల షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుని మనం వాడేసి సొంతంగా ఇప్పుడు కోవిడ్ కూడా వేసేసుకుంటున్నారు. అట్లా వాళ్ళు వాడే మందులు ప్రయోగాలు ఆ రొయ్యలకి నేను చూశాను. ఎందుకంటే ప్యాకెట్లో ఏసీడీసీ లాగా అయితే కోటీశ్వరుడు లేకపోతే గర్భదరిద్రుడు, 2 ఎకరాల రొయ్యల రైతు అయితే కోటీశ్వరుడు లేకపోతే గర్భదరిద్రుడు అవుతాడని చెప్పి ఏసీడీసీ ఆటలో భాగంగా దొరికిన మందులని ఏమయ్యా ఏంటా యాంటీబయాటిక్ ఐవర్మెక్టిన్ అని కోవిడ్కి వాడే మందుల్ని రొయ్యలకు వాడతారండి. మేము వాడే సర్వం యాంటీబయాటిక్లు దాంట్లో వాడతారు. పురుగు మందులు అట్టగా హార్టికల్చర్లో వాడేవి, అగ్రికల్చర్లో వాడేవి, వాళ్ళకు తోచిన మందులన్నీ ఎట్టాగొట్ట ఆ వైరస్ను పోగొట్టాలి, నా రొయ్యలు బతకాలి. ఇంకోటి చేసేది ఏంటంటే అక్కడ కొన్ని చెరువులకి ఈ అక్రమంగా పర్మిషన్లు ఇచ్చారు. వాటిని మురుగునీళ్ళతోనే నీళ్లు నింపుకోవాలి, మురుగునీటి కాలువలోకే వదలాలి, మురుగునీటి చెక్కే వెళ్ళాలి. కానీ కొంతమంది యథేచ్ఛగా పంట కాలువలోకి వదిలేస్తున్నారు, పంట కాలువలోకి ఇంజన్లు పెట్టి తోడేస్తున్నారు. వాళ్ళకున్న అధికార బలమా లేదా ధన బలమా? చేపల చెరువులు రొయ్యల చెరువులు అంటే బడా బాబులే అక్కడ కనుక అన్ని రకాలుగా వాళ్ళని ఏలూరు అంటేనే కాలువలు, మొత్తం కాలువలే కదా. ఆ చెరువుకి ఏలూరులో ఉండే చెరువు నీటి సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది? ఏలూరు కాలువ, విజయవాడ బ్యారేజ్ నుంచి బయలుదేరి ఈ చేపల చెరువులు ఈ రొయ్యల చెరువులు నీళ్ళన్నీ దాంట్లో రైవస్ కాలువ కాదు, ఏలూరు కాలువ. ఏలూరు కాలువ ఒక పక్క ధవళేశ్వరం నుంచి వస్తుంది, ఇంకో పక్క విజయవాడ నుంచి వచ్చి 2 ఏలూరులో కలుస్తుంది. ఈ కాలువలోకి వచ్చిన రొయ్యల చెరువుల్లో నీళ్లు లేదా తమిళేరు ఏరే అవటానికి కానీ సర్వరోగ ఉంటాయి అన్ని అక్కడి నుంచి ఈ నీళ్లు ఇక్కడ పెడుతున్నారు. కనుక నా అనుమానం అక్కడ పుట్టిన వాడిని అక్కడ తెలిసిన వాడిగా ఈ రొయ్యలకు వాడే విషపూరితమైన పెస్టిసైడ్స్ వాడి ఆ నీళ్లు ఏలూరు కాలువలోకి తోడి లేదా తమిళేరులోకి తోడి ఆ నీళ్లు ఈ గ్రామాలకి ఈ ఏలూరు మున్సిపాలిటీకి రావటం వల్ల ఈ కలుషితమైన పెస్టిసైడ్స్ కలిసిన దానివల్ల జరుగుతుందని అవి వీళ్ళు మన ప్రభుత్వం వారు ప్రకటించారు. ఏమని? వాటర్ ఈజ్ గుడ్, మిల్క్ ఈజ్ గుడ్. వాళ్ళు పారామీటర్స్ అంటాను నేను. ఈ పురుగు మందులలో ఉండే ప్రామాణికంగా ఉండే ఆ విష పదార్థాలు చెకప్ చేయలేదని కూడా అనుకోలేము కదా. నీటి ప్రమాణం అంటే ఏం చేస్తారంటే సార్ వెంకటరావు గారు, చేయలేదని ఎలా అనుకుంటాం? చేసి నీళ్ల వల్లే వచ్చింది అంటే ఫెయిల్యూర్ గవర్నమెంట్ మీద పడుతుంది కదా. అసలు లేదండి, వాళ్ళకి అసలు ఇటువంటి పరిజ్ఞానం లేదు. వాళ్ళు చేసేది ఏంటంటే నీటి పరీక్ష అంటే ఈ క్వాలిటీ టెస్ట్ చేస్తారు, పిహెచ్ టెస్ట్ చేస్తారు, అంతవరకు కాలనీ కౌంట్ చేసి ఆల్ ఈజ్ వెల్ అంటారు. నేను అడిగేది వాళ్ళ ప్రత్యేకమైన ల్యాబొరేటరీలు ఉంటే తప్పనిచ్చి ఈ విషపూరితమైన ముందు అసలు ఆ రైతులకు తెలుసు. ఎవరికి డౌట్ ఏంటంటే ఈ రొయ్యల రైతులకు తెలుసు, ఆ రొయ్యల రైతులు ఉపయోగించే విషపూరితమైన పెస్టిసైడ్స్ లో ఉండే మందులు ఈ నీళ్లలో పరీక్ష చేయండి, తప్పకుండా వస్తుంది. ఇది నీటి కాలుష్యం వల్లే జరుగుతా ఉంది. ఇది మున్సిపల్ నీరే కాదు, ఏలూరు కాలువ, తమిళేరు ప్రభావం, ఆ ప్రాంతంలో కృష్ణ, ఇటుపక్క గోదావరి, ధవళేశ్వరం నుంచి ప్రాజెక్ట్ నుంచి కూడా వస్తున్నాయి. ఈ గ్రామాల చుట్టూ ఉన్న ఈ రొయ్యల చెరువుల వాళ్ళ
చేసిన అనైతిక చర్యల వల్ల ఇది జరిగి ఉంటుందని నా గట్టి అనుమానం. అది Right. చంటి గారు చెప్పాలి, నిర్ధారించాలి, వారు అక్కడ ఉంటున్నారు. రైట్. డేగా ప్రభాకర్ గారు నమస్కారం. నమస్కారం కృష్ణ. ఏలూరులో జరుగుతున్న ఈ పరిణామం 5 రోజులుగా జరుగుతున్న పరిణామం కానీ డాక్టర్లు ఏదో వాళ్ళకు తోచిన విధంగా కష్టపడి వచ్చిన వాళ్ళు చనిపోకుండా కాపాడి పంపుతున్నప్పటికీ ఇది రోగం ఏంటో చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం కానీ వైద్య శాఖ కానీ ఆరోగ్య శాఖ కానీ ఉన్నాయి. మీకు ఏమనిపిస్తోంది ఈ పరిణామాల పట్ల? ముందుగా చర్చల్లో పాల్గొన్న మిత్రులకి, ఏలూరు మీద ప్రత్యేక శ్రద్ధతో ఈ వింత రోగం మీద చర్చ పెట్టిన ఏవిఎన్ ఛానల్ వారికి ముందు ప్రత్యేక అభినందనలు, నమస్కారాలు. నమస్కారం. అయితే 5 రోజుల నుంచి చూస్తా ఉన్నామంటే రోజుకి 100 కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇందాక వెంకటరావు గారు చెప్పినట్టు ఏలూరుకి 2 పక్కల తమిళూరు ఉంది. అవును. దాంతో పాటు ఇటు పక్క కృష్ణ నీరు వస్తుంది, అటు పక్క గోదావరి నీరు వస్తే 2 కూడా ఏలూరు తూర్పు లాకుల దగ్గర కలుస్తూ ఉంటాయి. అందుకే దీన్ని ఏర్లూరు అంటారు. ఏలూరుకి పేరు ఏర్లూరు అంటారు. అంటే అన్ని నదులు అన్ని ఉంటాయి కాబట్టి. అవునండి, అవునవును. అయితే ఇప్పుడు ఇది అసలు ఏలూరుకి ఏమైంది అనేది ఏలూరులో ఉంటున్న మేము కూడా చెప్పలేని గమ్మత్తైన పరిస్థితి వాళ్ళ మేము కళలో చూస్తా ఉన్నాం. రెండోది, ఏలూరు ప్రజలు చెందే ఆందోళనకి ఇవాళ ప్రభుత్వం పరిష్కారం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. ఇదేమో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి అంటే సొంత నియోజకవర్గం. మరి ఏలూరు ఆయన సొంత నియోజకవర్గంలోనే వింత వ్యాధులు వచ్చి 5 రోజులు అయ్యి ఇప్పటికి 500 మందికి పైగా వ్యాధిగ్రస్తులయ్యి వాళ్ళకి వైద్యం రకరకాల. రైట్. లింక్ కట్ అయింది మీది. ప్రభాకర్ గారు మళ్ళీ తీసుకుంటాను అవసరమైతే ఫోన్లో తీసుకుంటాను మీది. ఇక్కడ చంటి గారు ఏలూరులో మళ్ళీ తీసుకుంటా. ప్రభాకర్ గారు మళ్ళీ తీసుకుంటా, మీరు టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ తీసుకుంటా. ఫోన్ కలుపుతారు మా వాళ్ళు ఫోన్ కలుపుతారు. రైట్. చంటి గారు, ఏలూరుకు సంబంధించినంత వరకు అందరికీ తెలుసు, చుట్టూ వాటరే, నదులు, కాలువలు, చేపల చెరువులు ఇవే ఉంటాయి. ఏలూరు మధ్యలో అన్ని కాలువలే. నా ఏలూరు టౌన్లో కూడా కాలువలు వెళ్తూ ఉంటాయి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఇప్పుడే ఎందుకు వచ్చింది? మీ అంచనా ఏంటి? మీ అనుమానం ఏంటి? ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదండి. ఇప్పుడు డేగా ప్రభాకర్ గారు చెప్పొచ్చు, తులసిరెడ్డి గారు చెప్పొచ్చు, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఊర్లు ఉన్నప్పుడు ఈ కలుషితం కలిసినప్పుడు అప్పుడు చుట్టుపక్కల పల్లెటూరులో ముందు రావాలి. ఏలూరుకి ఎందుకు వస్తుందండి? ఈ నీళ్లు కృష్ణా కాలువ మీద నుంచి మిగతా విలేజ్లకి వెళ్తాయి. అంతేగాని విలేజ్ల నుంచి ఈ ఏలూరుకి రావు. ఏలూరు నుంచి మిగతా కాలంలో కలుస్తాయి చుట్టుపక్కల ఊర్లకి. అటువంటిప్పుడు ఏమి వాళ్ళు ముందు వస్తే ఈ కలుషితం ఆ రొయ్యల చెరువులో నుంచి కానీ చేపల చెరువులో నుంచి కానీ కలుషితం కలిసినట్టయితే చుట్టుపక్కల గ్రామాలకి కలగా. అలాగే గాలిలో వచ్చింది అనుకోండి, నిజంగా ఈ ప్రభుత్వానికి తెలుసు ఎందువలన వచ్చిందనే విషయం తెలుసు, కానీ దాన్ని తొక్కి పెడుతున్నారు. నిజంగా గాలిలో వచ్చిందంటే ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అప్రమత్తం చేసేవాళ్ళు కదా. ఒక ఏలూరులో జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఎందుకు అప్రమత్తం చేయలేదు? గాలి కాదులేండి, గాలి కాదని వెంకటరావు గారు కూడా ఇందాక ముందు అనుకున్నాను గాలి అని, కానీ ఇది గాలి కాదని అర్థమవుతుందని అన్నారు కదా. మరి 5 రోజులు పోయిన తర్వాత ఇవాళ వెళ్ళి మరి పంపుల చెరువుని పరిశీలించారంటే 5 రోజుల నుంచి పంపుల చెరువులో ఏమి లేదని వదిలేశారా? ఇవాళ పంపుల చెరువుని పరిశీలించి ప్రజల్ని మభ్య పెడతానికి ఆ నీళ్లలో ఏమీ లేదు అని అంటే 5 రోజుల నుంచి తాగిన జనం ఏమైపోయినా పర్వాలేదు అంటే 5 రోజుల తర్వాత పంపుల చెరువుని పరిశీలించి పరిశుభ్రం చేస్తామని చెప్తున్నారా? అసలు ఈ 5 రోజుల నుంచి ఎందుకు ఆ మంచినీటిని ఆపలేదు? ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తూ ఆ నీటి కలుషితం అయిన ఉద్దేశంతో ప్రజలకు ఒక స్క్రోలింగ్ ఇచ్చి, మేము శనివారం నాడు నేను హాస్పిటల్కి వెళ్ళి పరిశీలించి చెప్పడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి, ఇమీడియట్ గా స్క్రోలింగ్ ఇవ్వండి సిటీ కేబుల్లో, మిగతా వాట్సాప్ గ్రూపులు అన్నింటిలోని. వాళ్ళు ఏంటంటే వాలంటరీ వ్యవస్థ ఉన్నదన్న అతి భ్రమతో నిర్లక్ష్యంతో వాళ్ళు చేసిన దాని వల్ల ఈ కేసులు పెరగడానికి కారణమైంది. నిజంగా వాళ్ళు అదే రోజున చర్యగా తీసుకున్నట్టయితే ఇది కనీసం 500లో కాదు 200లోనే ఆగిపోయేది. ఇది 100% నేను ఏలూరు చుట్టుపక్కల అంతా కూడా నేను తిరగడం జరిగింది. ఇది 100% ఎవరైతే మున్సిపాలిటీ వాటర్ అంటే కొంచెం కాసి తాగినా కూడా అందులో ఎంతో కొంత వైరస్ ఉండటం వల్ల జరిగిన మాట వాస్తవం. మున్సిపల్ వాటర్ తాగని వాళ్ళు ఎవరికి కూడా ఈ వ్యాధి అనేది 1% కూడా సోకలేదు. చంటి గారు ఒక్క నిమిషం చెప్పండి. ప్రభాకర్ గారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి.
ఇప్పుడు వాటర్ కి సంబంధించి ఈ రోగం వచ్చిందని మేము కూడా అనుకోవడం లేదండి. ఎందుకంటే నీటిని నమూనాని ఆల్రెడీ ప్రయోగశాలకు పంపారు, దాని రిపోర్ట్స్ వచ్చినాయి, వాటర్ వల్ల కాదు అనేది తేల్చేశారు వాళ్ళు. అయితే మరి ఎలా వచ్చింది ఏంటనేది చెప్పలేకపోతున్నారు. ఒకటి. రెండవది ఏంటంటే 5 రోజుల నుంచి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వం గాని లేకపోతే మా ఇక్కడ ఉన్న హెల్త్ మినిస్టర్ గారు గాని హడావుడి చేయటం తప్ప మూలాలకు పోయి ప్రజలకు విశ్వాసం కలిగించే ప్రయత్నం కూడా ఏమీ చేసినట్టు కనిపించట్లేదండి. ముఖ్యమంత్రి గారు వచ్చారు నిన్న 7వ తారీఖున, బాధితుల్ని పరామర్శ చేశారు, అలాగే అధికారులు కూర్చోబెట్టి సమీక్ష చేశారు, వెళ్ళిపోయారు. ఆ సమీక్షలో ఆయన ఏం తేల్చారు అనేది తేలదు. ఒకటి. రెండోది, ఇప్పుడు హిస్టీరియా లాగా వచ్చి నొరగలు వస్తున్నాయంటే మాకు తెలిసిన డాక్టర్ చెప్పేది ఏంటంటే నరంస సిస్టమ్ కొంత ఇబ్బంది అయితే వస్తుంది అన్నారు. కానీ 5 రోజుల నుంచి మాకు అర్థమైంది ఏంటంటే యూరాలజిస్ట్ ని ఎవరిని కూడా ఇక్కడ అసలు బయట నుంచి తీసుకొచ్చినట్టు ఇటు విజయవాడ గాని, గుంటూరు గాని, రాజమండ్రి గాని, వైజాగ్ గాని ఎవరిని తెచ్చినట్టయితే ఇక్కడ మాకైతే కనపడలా. అంటే మరి ఎంత అజాగ్రత్తగా ఉన్నారు, ఉత్తి మాటలు చెప్పి కాలం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా, లేకపోతే ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఒక భరోసా కల్పించే పరిస్థితుల్లో ఉన్నారా అంటే భరోసా కల్పించే పరిస్థితి మాకైతే కనిపించట్లా, మాటలు తప్ప. ఇప్పుడేమో కొత్తగా చెప్పేది ఏంటంటే ఏదో కేసం ఉంది, ఆర్గానం, దీన్నేమో ఆయన జీవీఎల్ నరసింహరావు గారే ప్రకటించేశారు. మరి ఆయన ప్రకటిస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వెనకబడి ఉందో ఆ రిపోర్ట్స్ తెప్పించి దీని మీద ఏలూరు ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో దాన్ని బట్టి మాకైతే అర్థం అవుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్క 500 దాటిందంటున్నారు. బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఇంకొక 500 మంది వైద్యం చేయించుకుంటా ఉన్నారని మేము అనుకుంటున్నాం. తిరిగిన దాన్ని బట్టి మాకు అర్థమైంది. చాలా మంది పోలీసులు, డాక్టర్లు కూడా, కొంతమంది డాక్టర్లు, ఇంకా పారామెడికల్ సిబ్బంది కూడా ఇట్లాగే బెడ్ మీద ఉన్నారు కదా, చాలా మందికి వచ్చింది. నిజమండి. నిన్న మేము ఉండగానే పోలీసులు పడిపోవడం, వాళ్ళని కూడా మేము పరామర్శ చేసాం హాస్పిటల్కి వెళ్ళి. అట్లాగే డాక్టర్ గారు నిన్న వైద్యం చేస్తేనే ఆయన పడిపోయారు. అలాగే సిస్టర్స్ కూడా ఒకళ్ళు ఇద్దరు డ్యామేజ్ అయ్యారు, పడిపోయారు. అయితే లక్ ఏంటంటే ఇది మరి వాళ్ళు ఫ్లూయిడ్స్ ఏవో ఇస్తా ఉన్నారంట, దానివల్ల 1 గంట 2 గంటలు 3 గంటలు రికవరీ అయి కూర్చుంటున్నారు. కానీ వాళ్ళు వెంటనే డిశ్చార్జ్ చేస్తే మళ్ళీ కొంతమందికి ఏ సిమ్టమ్స్ తోటి జాయిన్ అవడానికి వస్తా ఉన్నారు, లేకపోతే భయం వేసి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యానికి పోతా ఉన్నారని చెప్పేసి మాకు ఇవాళ నిన్న కూడా మేము తిరుగుతానే ఉన్నాం. ఇవాళ మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఎం సెక్రటరీ మౌర్య వీళ్ళంతా వచ్చారు ఇక్కడికి. వెళ్ళాం. అసలు పరిస్థితి చూస్తుంటేనేమో హృదయ విదారకంగా ఉంది. అందులో అసలు ఏమిటి అంటే ఎవరు కూడా తేల్సిన పరిస్థితి, ఇంకా ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేని పరిస్థితి కూడా. రైట్. ప్రభాకర్ గారు ఒక్క నిమిషము దయచేసి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడే వెంకటరావు గారు మనకు చెప్పినట్టుగా వాటర్ శాంపిల్స్ని తీసుకుని టెస్ట్ చేశారు, కానీ ఇక్కడ వారికి ఉండే అందుబాటులో ఉండే టెస్ట్లే తప్ప హై లెవెల్ పరీక్షలు చేయలేకపోయారు. అవి చేయాలంటే ఆధునిక ల్యాబొరేటరీలు ఉండాలి. అవి ఎయిమ్స్లోనూ అక్కడో ఇక్కడో ఉంటాయి. ఇప్పుడు ఎయిమ్స్కి బ్లడ్ శాంపిల్స్ పంపించారు. బ్లడ్ శాంపిల్స్లో లెడ్, నికెల్ ఉందనేది రాత్రి జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎయిమ్స్ రిపోర్ట్ తీసుకుని చెప్పారు. ముందు ఆయన అడ్వాంటేజ్ దేంటో పక్కన పెడితే ఎయిమ్స్ ద్వారా వచ్చింది అది. కానీ మరి అదే ఎయిమ్స్కి వాటర్ శాంపిల్స్ ఎందుకు పంపలేదు? ఎయిమ్స్ ఇప్పుడు అడిగింది స్టేట్ గవర్నమెంట్ని, వాటర్ శాంపిల్స్ కూడా మాకు పంపించండి, టెస్ట్ చేస్తామని. ఎందుకు వాటర్ శాంపిల్స్ పంపలేదు, బ్లడ్ శాంపిల్స్ మాత్రమే ఎందుకు పంపుకున్నారు అనే దాని మీద చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. తర్వాత వాటర్ వల్ల ఇది జరిగింది అని అంటే, డ్రింకింగ్ వాటర్ నల్లాల వల్ల, నల్లాల నుంచి వెళ్ళిన వాటర్ వల్లే కనుక ఈ రకమైనది స్ప్రెడ్ అయింది అనుకుంటే, వాటర్ క్లోరినేషన్ అవనివ్వండి, లేకపోతే ఇంకా శానిటేషన్ ఇలాంటి సమస్యలు ఉండడం వల్లనే జరిగింది అనుకున్నప్పుడు ప్రభుత్వం ఎక్కడ ఇరుక్కోవాల్సి వస్తుందో, ప్రభుత్వం మెడకి ఎక్కడ చుట్టుకుంటుందో అని ఉద్దేశపూర్వకంగానే నీటిలో ఏమి లేదు, గాలిలో ఏమీ లేదు, పంచభూతాల్లో ఏమీ లేదు, ఎక్కడి నుంచి వచ్చిందో ఏమీ తెలియదు అన్నట్టుగా మాటలు చెప్తున్నారనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో నీటి నమూనాలని, పాల నమూనాలని, ఇతర నమూనాలని ఎందుకు ఢిల్లీ ఎయిమ్స్కి ఎందుకు పంపలేదు, జీవీఎల్ నరసింహారావు గారైనా ఎందుకు ఢిల్లీకి వీటిని కూడా తెప్పించలేకపోయారు అనే విషయాలు కూడా చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
బల్ల గుద్ది మరీ చెప్తున్నాను, మీ లలిత జ్యువెలరీ ఇచ్చే తక్కువ ధర ఏ నగల షోరూంలు ఇవ్వలేవు. రేటు వ్యత్యాసం వందల్లో కాదండి, వేలల్లో ఉంటుంది. నేను చెప్తున్నానని కాదు, మీరే కంపేర్ చేయండి. హింగ్రాజ్ ఎంచుకోబడ్డ ఇంగువ నుంచి తయారు చేయబడింది. ఇంగువలో రాజు ఎవరెస్ట్ వారి హింగ్రాజ్. టూ మచ్. మిగతా నగల షోరూంలో వేసే తరుగు చాలా టూ మచ్. మీ లలిత జ్యువెలరీలో కంపేర్ చేసి కొనండి. యూ కెన్ సేవ్ సో మచ్. ఉత్కృష్టం శుద్ధం ఉత్తమం సుగంధిం ప్రియం కేసరం సుగంధిం ఎవరెస్ట్ కేసరం దేవం చరణం సమర్పయామి దేవం చరణం సమర్పయామి. ఎవరెస్ట్ శుద్ధ కుంకుమ పువ్వు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వెంకటరావు గారు, ఇప్పుడు రక్త నమూనాలని ఢిల్లీ ఎయిమ్స్ తెప్పించుకుందా, వీళ్ళు పంపారా, ఏదైనా ఒక పని అయితే చేశారు, ఓకే. ఆ బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే అందులో లెడ్, నికెల్ అనేవి ఉన్నాయి, వీటి వల్ల మనుషులు ఇలా ప్రవర్తించడం అనేది నర్వ్స్ డిజార్డర్ వస్తుంది అనేది చెప్పారు. రైట్, అంతవరకు బాగుంది. బ్లడ్ శాంపిల్స్ పంపిన వాళ్ళు వాటర్ మీరు ఇందాక అన్నారు, వాటర్ శాంపిల్స్ ఇక్కడ చేసే టెస్టులు చాలా చిన్నవి, ఇది సరిపోదు అన్నారు కదా, మరి వీటిని ఎందుకు అక్కడికి పంపలేదు? 5 రోజులు అవుతుంది. ఇప్పుడు మనం పెస్టిసైడ్స్ అంటే పురుగు మందుల యొక్క కలుషితమైనప్పుడు పురుగు మందులు పెస్టిసైడ్స్ రెసిడ్యూ టెస్ట్ చేయాలంటే ప్రత్యేకమైన సదుపాయాలుండే ల్యాబొరేటరీలు కావాలి. కానీ సాధారణంగా మున్సిపాలిటీ వాటర్ ల్యాబొరేటరీలు ఏముండదు. ఇక్కడ చేయాలంటే హైదరాబాద్ నగరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళని అడిగి పెస్టిసైడ్స్ రెసిడ్యూ ఉందా కనుక్కోమంటే, ఇవి మాకు అనుమానం ఉందని చెప్పి ఆ రొయ్యల రైతులు ఏమేం మందులు వాడుతున్నారో వాళ్ళ దగ్గర శాంపుల్ తీసుకెళ్ళి IICT వాళ్ళ ముందు పెట్టి దాంట్లో ఇవి ఉంటాయి, ఈ నీళ్ళలో ఉన్నాయని పరీక్ష చేయాలి. తర్వాత మనుషుల్లో పరీక్ష చేసినట్టే చంటి గారిని దాకా అన్నారు ఇది మున్సిపాలిటీ నుంచి గ్రామాలకు వెళ్ళిందని. ఇంకా చూడండి, ముందు దెందులూరు మండలం అయింది, ఇప్పుడు ఈరోజు సాయంత్రం సమాచారం పెదవేగి మండలం, పెదపాడు మండలం గ్రామాలు ఇంకా విస్తరిస్తున్నాయి. అంటే బయటికి రాలి, అప్పుడు వస్తాయి. కొంతమంది ఏమన్నారండి ఏలూరుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి వచ్చిందని. ఏలూరుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు, గ్రామాలు. అంటే కామన్ సోర్స్ ఏముంది, వాటర్ ఉంది. ఒకవేళ వాయు కాలుష్యం ఎందుకు నేను కాదంటానంటే, ఒకవేళ వాయు కాలుష్యం అయితే ప్రమాదకరమైన వాయువులు ఏవి కూడా గాలి కంటే బరువుగా ఉంటాయి. గాలి కంటే బరువుగా ఉండి 5-6 అడుగుల ఎత్తులోనే ప్రయాణం చేస్తాయి. అందుకే మనకు తగులుతుంది. కనుక అది ఎక్కువ దూరం వెళ్ళలేదు, అది నగరం దాటి బయటకు 10-15 కిలోమీటర్స్ రేడియస్ లోనే. తర్వాత ఇవన్నీ ఎక్కడెక్కడో గ్రామాలు చిల్లర వందరగా ఉన్న 3 మండలాల పరిధిలోకి వెళ్ళిందంటే నా గట్టి అనుమానం ఈ పెస్టిసైడ్ రెసిడ్యూ వాటరే. అలాగే గేదెలు, ఈ వాటర్ సప్లై అనేది మున్సిపాలిటీ ద్వారా జరిగిందే కదా. ఈ వాటర్ కూడా చెరువులకి ఏంటంటే అక్కడ గ్రావిటీ ద్వారా వెళ్ళదు. ఏం చేస్తారంటే మోటార్లు పెడతారు. అదే చెరువే ఉంది కదా ఒకటి. ఎన్ని చెరువులు మాకు అలవాటే. గ్రావిటీ మీద వెళ్ళే చెరువులు కృష్ణా జిల్లాలో టైలెండ్లో, ఏలూరు కానీ కృష్ణా జిల్లా కొల్లేటి ప్రాంతంలో 5% కూడా లేవు. అన్ని కరెంట్ ఉంటే కరెంటు మోటార్లు, లేదంటే డీజిల్ మోటార్లు వేసి తోడుకోవటమే. ఏ సీజన్లో కూడా గ్రావిటీతో మంచినీళ్ళు పెట్టుకున్న పాపాను పోలా, నేను చూశాను ప్రత్యక్షంగా. ఇంకోటి ఏం చేస్తారంటే ఈ రొయ్యల చెరువులు, వాటికి సెలినిటీ కావాలి, ఉప్పు కావాలి. వాళ్ళు ఏం చేస్తారు, చెరువులోనే బోరేసేయటం, కింద బోరేయగానే సముద్రపు అది 5 కాంటూర్లో ఉంది కనుక ఉప్పు నీళ్ళు వచ్చేస్తాయి. లేదంటే కొంతమంది ఉప్పు కలిపేస్తున్నారు. ఈ ఉప్పు నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పంట కాలువలోకి తోడేస్తున్నారు. ఉప్పు ఈ యొక్క పెస్టిసైడ్ రెసిడ్యూస్ అన్నీ కలిపి ఆ గ్రామాలు అక్కడ ఉండే పట్టణాలకి నీళ్లు తోడేది ఇవే. కనుక వీళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు గేదెల యొక్క రక్త నమూనాలు తీయాలి, గేదె పాల నమూనాలు తీసుకోవాలి. ఎందుకంటే
మనుషులు తాగినట్టే అంతే గేదెలు కదా. కూడా తాగుతున్నాయి. అవి ఇంకా ఎక్కువ తాగుతాయి. ఇవన్నీ ఇంకా నల్లాలో వచ్చినాయి, అవి చెరువులోకి వెళ్ళి డైరెక్ట్ తాగేస్తాయి. కనుక నేను కొంతమంది ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే నీళ్లు తాగిన తర్వాత ఇవి జరిగింది, ఈ 2-3 రోజుల ముందు తాగిన నీళ్ల నుంచే మొదలైంది, కానీ అంతకుముందు ఈ చరిత్ర లేదు. ఇది లెడ్ నికెల్ గత నెలల తరబడి జరిగిన అంశం కాదు. ఏదైతే మనుషుల రక్తములో లెడ్ నికెల్ ఉందో, ఈ పెస్టిసైడ్ రెసిడ్యూ, విషపూరితమైన ఈ చేపలు రొయ్యల చెరువులకు ఉపయోగించే రసాయనాల తాలూకు వాటిలో ఉండే లెడ్ నికెల్ అని నేను భావిస్తాను తప్పనిచ్చి ఇంకా వేరే రకంగా కాదు. అక్కడ కలుషితమైన పరిశ్రమలు ఏమీ లేవు, ఒకటే ఉంది జూట్ మిల్లు. ఇంకా ఏమైనా పరిశ్రమలు ఉంటే ఈ చేపలకి రొయ్యలకి ఫీడ్ తయారు చేస్తున్నాయి, లేదా రొయ్యలు చేపలు శుద్ధి చేసే. కానీ ఏలూరు లాంటి ఒక పెద్ద నగరానికి ఇంకొక విషయం అండి, తాగునీరు ఇచ్చేటప్పుడు ఈ రోజు వచ్చిన సమాచారం, అక్కడ డాక్టర్లు మన కంటిపాప అని ఉంటుంది, లైట్ వేసి చూస్తే సాధారణంగా లైట్ వేసినప్పుడు కంటిపాప వెడల్పు కావాలి, వీళ్ళు చూస్తే అప్పటికే కంటిపాప వెడల్పుగా ఉంది. కంటిపాప వెడల్పుగా ఉందంటే అప్పటికే రసాయనాల ప్రభావం వల్ల వెడల్పుగా ఉంది. అందుకే కొంతమంది తలనొప్పి అంటున్నారు, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు, గిడ్డీనెస్ అంటున్నారు. ఇవన్నిటికి కారణం ఏంటంటే ఈ యొక్క విష పదార్థాలు మెదడు మీదే కాకుండా కంటి పాప మీద కూడా ఇప్పటికే కొంతమంది డాక్టర్లు చెప్పడం జరిగింది. ప్యూపిల్ అంటాం మన వైద్య పరిభాషలో, కంటి పాపని ప్యూపిల్ అంటాం. ప్యూపిల్ డైలేట్ అయింది అంటే అది ఎప్పటి నుంచో వచ్చిన విష పదార్థం కాదు, ఈ మధ్య నిన్న ఈ రోజు లేటెస్ట్ అని. అదే ఈ 5 రోజుల్లో ఏం జరిగినా డాక్టర్ తులసిరెడ్డి గారికి తెలుసు. ఎక్యూట్ అంటే ఉన్నపళంగా వచ్చినాయి, క్రానిక్ అంటే నెలలు సంవత్సరాల తరబడిగా వచ్చింది. ఇది అన్ని అక్యూట్ సిమ్టమ్స్. ఈ లెడ్ నికెల్ క్రానిక్ కాదు, ఈ అక్యూట్ సిమ్టమ్స్లో భాగం. పైగా లెడ్ ఎప్పుడు కూడా జీర్ణకోశం మీద ప్రభావం ఉంటుంది. ఏంటి? నొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, అజీర్ణము, జీర్ణకోశం మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది లెడ్కి, నికెల్కి. కనుక ఇదంతా కూడా మరి చంటి గారు ఒప్పుకున్నా లేకపోయినా, రైతులు బాధపడకపోయినా, నేను ప్రత్యక్షంగా కైకలూరు నియోజకవర్గంలో అన్ని చెరువులు ఆ ప్రాంతంలో నందివాడ మండలంలో చేసిన తర్వాత మన రైతులే, నేను రైతు బిడ్డనే, వారు రైతే, అయినా కూడా వాళ్ళు చేసే పనులు మాత్రం ఎవరు అభినందించవలసిన విషయం కాదు. ఆ ఉప్పు నీళ్లు చెరువులో పెట్టడం, రసాయనాలు తెలిసిందే సార్. దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమండి. చేపల రొయ్యల కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఒక్క నిమిషం సార్. చేపల చెరువుల పేరుతో జరుగుతున్న అరాచకం అంతా ఇంత కాదు, ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా అక్రమంగా తవ్వకాలు, ఇష్టారాజ్యంగా తవ్వకాలు, కాంటూర్లు లేకుండా తవ్వకాలు, ఆక్రమణలు, భూముల ఆక్రమణలు, చెరువుల ఆక్రమణలు, కొల్లేరు ఆక్రమణలు. సరే ఇవన్నీ ఒక ఎత్తు. సరే ఇవన్నీ పక్కన పెడదాం. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక్క నిమిషం చంటి గారు, ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు, డెఫినెట్గా ఇది మనకు అక్కడ కనబడుతున్న సిమ్టమ్స్, లేకపోతే మీరు వైద్య నిపుణులే, అలాగే వెంకటరావు గారు అయితే గ్యాస్ట్రో ఇదే, మధ్యాహ్నం డాక్టర్ వినయ్ కుమార్ గారు కూడా మా ఛానల్లో మాట్లాడినప్పుడు ఇది వాటర్ అనే అభిప్రాయాన్ని గట్టిగా ఆయన ఇచ్చేశారు. ఎందుకంటే వాటర్ ద్వారా బ్లడ్లోకి వెళ్ళినంత తొందరగా ఇంకేది వెళ్ళదు, ఐదర్ వాటర్ ఆర్ ఎయిర్, మీకు బాగా తెలుసు. సో ఇది డెఫినెట్గా ఈ 5-6 రోజులు, వారం రోజుల్లో జరిగిన వాటర్ కంటామినేషన్, అది కూడా మున్సిపల్ వాటర్ ద్వారా జరిగింది. సరే గేదెలు, ఆవులు, పశువులు అంటారా చెరువులో డైరెక్ట్ తాగుతాయి, కానీ మనుషులకైతే నల్లాల్లోనే వస్తాయి కదా. ఇంత నిర్లక్ష్యంగా ఎలా జరిగింది అనుకోవాలి మనం? డెఫినెట్గా ఇది నిర్లక్ష్యపూరిత సరఫరా వల్లనే జరిగింది అనుకోవాల్సి వస్తుంది. మనము సరే ఏదో ఉద్దేశపూర్వకంగా, ఉద్దేశమని కాదులేండి, నిర్లక్ష్యము అనేది సరే మనం ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా కొంతవరకు వాటర్ కంటామినేషన్ అనేది, వాటర్ వచ్చినది కొంత ప్రస్తుతానికి వచ్చేసి కొంత స్కోప్ ఎక్కువ కనపడుతుంది. లెడ్, నికెల్, తర్వాత ఫాస్ఫేట్ అది ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి కాజు ఏ విధంగా వచ్చింది, ఈ యొక్క వాటర్లోకి లెడ్ కానీ, నికెల్ కానీ, లేకుంటే ఫాస్ఫేట్ కానీ ఇవి ఏ విధంగా వచ్చాయి. ఇప్పుడు వెంకటరావు గారు చెప్పినట్లు అదొక రొయ్యలు అనేది, ఇంకా ఏమన్నా ఉన్నాయా, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేస్తానికి ప్రయత్నం చేయాలా. సరే ఇది వచ్చేసి రొయ్యల చెరువులు సడన్ గా ఈ రోజు వచ్చింది కాదు కదా, అనేక సంవత్సరాలు ఉంటున్నాయి, చేస్తున్నారు. బట్ మనం ఈ విషయంలో ప్రభుత్వాన్ని మనం వచ్చేసి సరే మనము
అనేక సందర్భాల్లో మనం విమర్శించవచ్చు, కానీ ఇక్కడ నాకు అనిపించింది మోర్టాలిటీ రేట్ చాలా తక్కువగా ఉంది. 555 మందికి గాను ఒకరు చనిపోయినారు, కానీ ఒకరు కూడా చనిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎనీహౌ ఇంకా కాజ్ అనేది పూర్తిగా తెలియలేదు కాబట్టి కాజుకు ఐడెంటిఫై చేస్తూ దాన్ని కన్ఫర్మ్ చేసుకొని, ఆ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానికి రీజన్స్. అంటే తులసిరెడ్డి గారు, ఇక్కడ నేను మీ మాటకు అడ్డొస్తున్నాను అనుకోకండి. ఇలాంటప్పుడు డాక్టర్లైనా ప్రభుత్వాలైనా ఎవరైనా ఫస్ట్ చేయాల్సిన పని కాజ్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఒకవైపు ట్రీట్మెంట్ చేస్తూనే తోచిన అనుమాన రోగ లక్షణాల ఆధారంగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఇమీడియట్గా దేనివల్ల జరిగిందనే కాజ్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ బ్లడ్ శాంపిల్స్ ఎయిమ్స్కి వెళ్ళినాయి, అదే రోజు వాటర్ శాంపిల్స్ ఎయిమ్స్కి ఎందుకు లేదు ఇక్కడ మున్సిపల్ ల్యాబొరేటరీలో వాటర్ శాంపిల్ టెస్ట్ చేస్తే అది ఏం టెస్టో చెప్పేశారు ఇప్పుడే వెంకటరావు గారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. అది ఇది సరిపోదు దీనికి అని చెప్పే మినిమం డాక్టర్స్ లేరా అండి ఏపీ గవర్నమెంట్లో? మున్సిపల్ ల్యాబొరేటరీ సరిపోదు, ఢిల్లీ పంపాలి, లేకపోతే పూణేలో ఉంది కదా సీరం ఇన్స్టిట్యూట్, అటువంటి వాటికి పంపాలి, ఏమి ఆ మాత్రం గ్రహించలేరా? అంటే అది పంపించే వాళ్ళు డెఫినెట్ గా వచ్చేసి వాళ్ళు చూసుకోవాలా. దానికి ప్రభుత్వం వచ్చేసి డెఫినెట్ ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా పంపలేదని యాంగిల్ మనం అనుకోవద్దు, కానీ డెఫినెట్ గా మీరు చెప్పినట్టు బ్లడ్ కానీ, తర్వాత మిగతా వాటర్ కానీ, ఈవెన్ స్పైనల్ ఫ్లూయిడ్, ఎందుకంటే నర్వస్ సిస్టమ్ కాబట్టి సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, ఇవన్నీ డెఫినెట్ గా అటు ఎయిమ్స్ కు, ఏఐసిటికి, తర్వాత ఇది సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి ఇవన్నీ పంపించాలా. మరి కొన్ని పంపించినారో పంపించలేదు మనకు పూర్తిగా తెలియదు, కానీ పంపించకుంటే ఇది కన్సర్న్ సంబంధించిన అధికారులు వచ్చేసి వాళ్ళు తప్పు చేసినట్టే. సరే పంపించకుంటే ఇప్పుడన్నా పంపించేసి తొందరగా దానికి వచ్చేసి కాజు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కాజును ఫైనల్ గా కనుక్కోవాల్సింది సైంటిస్టులు, డాక్టర్లు, వాళ్ళు కనుక్కోవాల్సిందే. ప్రభుత్వము ప్రయత్నం చేసి పంపించాల్సింది ఇవన్నీ, కానీ కనుక్కోవాల్సింది వాళ్ళు. కాబట్టి ఈ లోపల సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వరకు ఉన్నంతలో బెటర్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి ఇంకా ఐసీయూ యూనిట్స్ కావాలా, కొన్ని న్యూరాలజిస్ట్, ఎందుకంటే ఎక్కువ ఇది న్యూరాలజీ సంబంధించిన ఇష్యూగా కనపడుతుంది, కొంత గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆ సంబంధమైనటువంటి స్పెషలిస్ట్ కొంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఇవి ఇప్పుడే ఇంతతో 550తోనే ముగుస్తుంది చెప్పలేము, ఇంకా వచ్చే అవకాశం గ్రామాలకు పాకుతోంది. కాబట్టి న్యూరాలజిస్ట్, తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ ఐసీయూ యూనిట్స్, తర్వాత 104, 108 ఇవి సడన్ గా, ఎందుకంటే ఇవి ఫిట్స్ అందు వచ్చినప్పుడు ఒక్కోసారి అది మళ్ళా రికవర్ రావచ్చు, కానీ ఈ లోపల నాలుగు కొరుక్కోవడము, కింద ఉన్నప్పుడు ఆస్ఫిక్సియా రావడము, ఇటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత హైపాక్సియా అనేది కూడా ఒక యాంగిల్ ఆలోచించాల. ఆక్సిజన్ కంటెంట్ తక్కువగా ఉండేది కూడా ఒక కారణం అనేది, కొంత వాటర్ కంటామినేషన్ తో పాటు హైపాక్సియా అనేది కూడా ఓవరాల్ గా నర్వస్ సిస్టమ్ మీద ఈ సిమ్టమ్స్ చూస్తే కొంత హైపాక్సియా, ఆక్సిజన్ లెవెల్ కంటెంట్ కొంచెం ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. ఏంటి చంటి గారు, ఏంటి మీరు ఇందాక చెప్పబోతున్నారు? ఆపాను నేనే. ఇప్పుడు ఏమి లేదండి, నేను కూడా 10 సంవత్సరాలు చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసిన అనుభవం నాకు కూడా ఉంది. నిజంగా ఆ కలుషితం అయినట్టుంటే మనుషుల కంటే చేపల కంటే రొయ్యలు చాలా సెన్సిటివ్. ఈ రొయ్యలలోంచి, చెరువుల్లోంచి వెనక్కి వదిలినా, ఒక చెరువులోంచి వెనక్కి వదిలారు అనుకుందాం, ఇంకా చాలా చుట్టుపక్కల చెరువులు ఉంటాయి, ఏదో ఒక చెరువులోకి వాటర్ తోడినట్టయితే ఆ రొయ్యలు ఇమీడియట్ గా చనిపోతాయి ఈ పాటికే. అటువంటి సంఘటన ఒకటి కూడా లేదు. అటువంటిప్పుడు రొయ్యల చెరువులు, చేపల చెరువుల నుంచి కలుషితం అయిందని ఎలా నిర్ధారిస్తారు? మీరు అది ఆలోచించుకోకుండా ఇదంతా ఇష్యూని పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం ఇది, అంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలనే ఉద్దేశంతో దీన్ని ఏం చేస్తున్నారంటే పక్క గ్రామాలకు కూడా పాకిందని చెప్పి ఒక కలర్ తీసుకొస్తున్నారు. అంతేగాని దీనికి పక్క గ్రామాలకి పాకటం అనేది ఉత్తి అపోహ మాత్రమే. మళ్ళీ దీన్ని ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, అది తప్పది. ఇప్పటికైనా సరే జరిగిన లోపాన్ని గుర్తించి ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకుని, మేమేమి డిమాండ్ చేయట్లేదు, మేము డిమాండ్ చేసేది ఓన్లీ ప్రజల ప్రాణాలను కాపాడమని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద వాళ్ళు అప్రమత్తం అయ్యి ఇమీడియట్ గా ఇవాళ ఎవరైతే ఈ లేట్ ట్రీట్మెంట్ చేస్తున్నారో అదే ట్రీట్మెంట్ ప్రైవేట్ డాక్టర్లను కూడా చేయమని చెప్పి ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు? వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ సరిపోవట్లేదు, డిశ్చార్జ్ చేస్తున్నారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా నారా లోకేష్ గారు కానీ నేను కూడా పరామర్శించిన దాంట్లో 4-5 మళ్ళీ ఫిట్స్ రావడం జరిగినాయి.
వాళ్ళు నిజంగా అక్కడ ఫిట్స్ వచ్చి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? వాళ్ళు మళ్ళీ వెళ్ళాలంటే 108కి ఫోన్ చేసామంటే వాళ్ళు ఇప్పుడు ఖాళీ లేదని చెప్పారు. ఇది జరిగిన మాట వాస్తవం. మీరు ఎంక్వైరీ చేయండి కావాలంటే. నేను 4-5 అని అంటున్నా, కానీ 40-50 మంది అంటే స్వయాన మా పెద్దనాన్నగారు అబ్బాయికి ఉదయం వస్తే గంట నుండి హాస్పిటల్లో పంపించారు స్వయంగా మా నాన్నగారు తోడల్లుడు కొడుక్కి. వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం 4ంటికి ఆయనకి మళ్ళీ ఫిట్స్ వచ్చినాయి. నేను ఒక హాస్పిటల్లో ఏంటండి ఆయనకు రావడానికి గల కారణం ఏంటి? వాటరేనా? 100% వాటర్. మున్సిపాలిటీ ఆయనకు వస్తే ఇంట్లో అందరికి వచ్చి ఉండాలే. ఆయన ఒక అజాగ్రత్తతో అపార్ట్మెంట్ లో అందరూ కూడా వద్దు మనకి తెల్లారి ఇవన్నీ వాటర్ అంటున్నారని చెప్పితే ఆయన వినుకోకుండా ఆ వాటర్ పట్టుకుని వెళ్ళి ఆయన ఇచ్చేయడం జరిగింది. ఆ ఎంత శాతం ఆయన తీసుకున్నాడని ఆయన బాడీ రెసిస్టెన్స్ సరిపోవచ్చు కావాలి అని మరి మీరు ఇంట్లో వాళ్ళందరికీ రావాలంటారు. నా బాడీ బలంగా ఉంటది, నాకు రాకపోవచ్చు. అదే ఇప్పుడు మనిషి ప్రాణానికి ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు మైనేని శ్రీధర్ అనే ఆయన ఈ అజాగ్రత్త వల్లనే చనిపోవడం జరిగింది. ఆ ప్రాణానికి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? మరి ఇది నేననేది గవర్నమెంట్ ఇప్పటికైనా సరే బాధ్యత ఎవరు వహించాలి అనే దాని మీద పక్కదోవ పట్టిస్తున్నారు తప్పితే ఇష్యూని గవర్నమెంట్ కి అనేది ఇది క్లియర్. మీ అనుమానం ఏంటి? మీ అనుమానం ఏంటి? బాధ్యులు ఎవరు? 100% ఇది నీటి వలన వచ్చింది. మున్సిపాలిటీ నీటి వల్ల. ఒకవేళ రాలేదు మరి నీటి ఇంకా మన రాకేష్ మిశ్రా గారు ఇంత మీ దాంట్లోనే స్క్రోలింగ్ రావడం చూస్తున్నాను నేను. ఇంకా 7 రోజులు పడుతుంది నీటి శాంపిల్స్ రావడానికి అని అంటున్నారు. మరి అటువంటిప్పుడు నీటిని ఎందుకు వదిలేస్తున్నారు? పంపిందే నిన్న కదా శాంపిల్స్ పంపింది. ఆ మొదట పంపిస్తే ఈ పాటికి రిజల్ట్ వచ్చి ఉండే. నిన్ననే పంపితే 4 రోజుల నుంచి 500 మంది అయ్యారు, రేపొద్దున 5000 మంది అవుతారు. మరి దీని మీద ఏంటి? ఒకవేళ ఆపడానికి అవకాశం ఉంది, నీళ్లు సప్లై చేయడానికి వేరే మార్గాలు ఉన్నాయి. మరి దాని మీద ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు గవర్నమెంట్? అవును, రైట్. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఇక్కడ ఒక ప్రాంతంలోనే వస్తుందా లేకపోతే నగరంలో కూడా? ఇప్పుడు మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ట్యాంక్ ద్వారా వెళ్తూ ఉంటాయి. ఒక్కో ప్రాంతానికి ఒక వాటర్ వెళ్తుంది, ఇంకో ప్రాంతానికి ఇంకో వాటర్ వెళ్తుంది. ఇది పర్టికులర్గా ఒక వాటర్ ఒక లైన్లో ఒక పైప్ లైన్లో వచ్చిన ప్రాంతానికి వస్తుందా లేకపోతే నగరం నలుమూలలా వస్తుందా? ఒకటి ఇది నగరం నలుమూలలా వస్తా ఉందండి, ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించి మాత్రం కాదండి. దాంతో పాటు ఈ రోజు మా డిప్యూటీ సీఎం గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే శానిటేషన్ కి సంబంధించి జాగ్రత్తలు చెప్పారు. దాంతో పాటు వాటర్ పైప్స్ ఎక్కడ లీక్ అయితే ఉన్నాయో వాటన్నిటిని తక్షణం సరిచేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఎప్పుడు గత కొన్ని నెలలుగా శానిటేషన్ దీనికి సంబంధించి ఏలూరు అస్తవ్యస్తంగా ఉన్నమాట వాస్తవం అండి. దాంతో పాటు పైపులు కూడా చాలా ప్రాంతాల్లో లీకేజ్ ఉంది. ఇప్పటిదాకా కార్పొరేషన్ అధికారులు దాని మీద సరైన దృష్టి ఇది వచ్చి ఇంతమందికి అస్వస్థత వచ్చిన తర్వాత ఇప్పుడు పైప్ లైన్లు లీకేజీలు ఏమన్నా ఉంటే సరి చేయండి, అలాగే శానిటేషన్ కి సంబంధించి ప్రతి వార్డులోనూ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దీన్ని చూస్తే ఇప్పుడు ఈ ఎక్కడైతే పైపు లీకేజ్ ఉందో మరి వాళ్ళకి సంబంధించి ఆ ప్రాంతాలకు సంబంధించి ఒకవేళ ఇట్లాంటిది వచ్చిందా ఈ వింత రోగం అనేది మాకు అనుమానం కలుగుతా ఉందండి. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్ ఫ్రీగానే చేస్తున్నారా లేకపోతే మందులకి వాటికి డబ్బు తీసుకోవడం ప్రైవేట్ హాస్పిటల్స్ లో కానీ అక్కడ కానీ ఎంత ఖర్చు అవుతుంది ఇవేమన్నా చూసారా, అబ్జర్వ్ చేశారా? అంటే ప్రైవేట్ హాస్పిటల్లో స్వచ్ఛందంగా వైద్యం చేసేవాళ్ళు ఎవరు లేరండి, అది డబ్బులే. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. మేమేం కోరుతా ఉన్నామంటే ఇవాళ ఏదో వైద్యం జరిగింది వెనక్కి పంపించేసాం, మళ్ళీ వాళ్ళేమో అదే పద్ధతిలో మళ్ళీ వచ్చి జాయిన్ అవటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఒక 50,000 రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాంతో పాటు మైనేని శ్రీధర్ కుటుంబానికి సంబంధించి ఒక 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి 50 లక్షలు ఎందుకు? ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ₹1 కోటి ఇచ్చారు. ఇక్కడ ప్రభుత్వ వ్యవహారం కాబట్టి ఇక్కడ ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వచ్చండి, కోటి ఇవ్వచ్చు. అంటే మేము చెప్పింది అంతే ఒకటే. ఇప్పుడు తర్వాత ఏంటంటే దీనికి సంబంధించి కూడా ఇన్ ఫ్యూచర్ ఈ జనం యొక్క ఆందోళనలు తగ్గించడం కోసం ఏలూరు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతి చోట కూడా మెడికల్ క్యాంపులు ఏదో నర్సులు వీళ్ళతో కాకోకుండా ప్రత్యేకమైన డాక్టర్ల బృందాన్ని ప్రతి వార్డులో పెట్టి
రైట్ సార్, రైట్. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం. వెంకటరావు గారు, ఫైనల్గా ఈ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలనే డిమాండ్ చాలా బాగానే వస్తుంది ఏలూరులో. తర్వాత ఇప్పటికీ కూడా నీటి సరఫరా మీద కంట్రోల్ లేనట్టుంది అక్కడ. ప్రజలకి ఇమీడియట్గా కాస్త మంచి వాటర్ బాటిల్స్, క్యాన్స్ బయట ప్రాంతం తీసుకొచ్చి సప్లై చేసే ఇది కూడా మొదలవల. ఏదో ఆ సప్లై ఆపేసామని చెప్తున్నారు కానీ ఏమి ఇస్తున్నారు, ఏం తాగుతున్నారు, గందరగోళమైన పరిస్థితే ఉంది. మీరు ఇచ్చే సలహా ఏంటి మున్సిపాలిటీ? అక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళు ఆపరేట్ చేసేవన్నీ కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని ఆర్ఓ ప్లాంట్లలో ఒకవేళ విషపూరితమైన రసాయనాలు ఉన్నా కూడా అక్కడ అల్ట్రా ఫిల్టర్స్ ఉంటాయి, బాగా పనిచేసే అల్ట్రా ఫిల్టర్లు ఉంటాయి కనుక మొత్తం అందరికీ కూడా ఆర్ఓ ప్లాంట్లు ప్రతి ఒక్క ఇంటికి 20 లీటర్ల బాటిల్ సరఫరా చేసేస్తే సరిపోతుంది. చంటి గారు చెప్పినట్టు నేను గ్రామాల్లో లేనేదానికి నేను అంగీకరించను. అక్కడ గ్రామాలు పట్టణానికి కలిపి వచ్చింది కనుక ఈ కలుషితం అనేది ఏలూరు కాలువలో ఉంది. నమూనాలు ఏలూరు కాలువలో తీయాలి. అక్కడ తీస్తే ప్రాంతాల్లో తీసినట్టు. ఇంకొక చర్య, ఆశ్రమం మెడికల్ కాలేజ్ ఖాళీ అయిపోయింది, కోవిడ్ కేసులు లేవు, 1500 బెడ్లు ఉన్నాయి. చంటి గారు చెప్పారు రికవరీ అయిన పేషెంట్లు కూడా ఉంచుకోవాలంటే 1500 బెడ్లు అక్కడ ఉన్నాయి కనుక ఆ కాలేజీని కూడా వాడుకోవాలి. తక్షణమే విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులను, న్యూరాలజీ నిపుణులను కూడా డెప్యుటేషన్ మీద తక్షణమే 4 కాలేజీల నుంచి అక్కడి నుంచి ప్రొఫెసర్లను, పీజీ విద్యార్థులను విజయవాడ కోవిడ్ హాస్పిటల్ ఉంది, ఖాళీ అయిపోయింది, ఎవరు లేదు. అది కాదు సార్, అది వదిలేండి. కానీ పాండమిక్ లాంటిదే కదా ఇది. పాండమిక్ లాంటిది వచ్చినప్పుడు ఎందుకు ఎమర్జెన్సీ ప్రకటించి ఇమీడియట్ గా 10 ప్రాంతాల నుంచి డాక్టర్లను అక్కడికి మొబిలైజ్ చేసేసి అసలు ఆ పదం వాడాల్సిన అవసరం లేదు. నేను అంటున్నాను సార్, హెల్త్ ఎమర్జెన్సీ అనే పదం వాడకుండానే చర్యలు తీసుకోవచ్చు కదా. చర్యలు తీసుకోవచ్చు. మనకు కోవిడ్ హాస్పిటల్, స్టేట్ హాస్పిటల్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. కర్నూలు, గుంటూరు, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం కోవిడ్ పేషెంట్ లేరు, మరణాలు లేవు. ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు ఉన్నారు, అందరూ కూడా విజయవాడ ఖాళీ కూర్చున్నారు, వాళ్ళ కేసులు లేవు. గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు 5 ప్రాంతాల్లో స్టేట్ కోవిడ్ హాస్పిటల్ అనంతపురంలో ఉంది, నెల్లూరులో ఉంది. వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తరలించి మరి ప్రతి 10 మంది పేషెంట్ ఐసీయూ స్పెషలిస్ట్ ఎందుకని చేయలేకపోయారు అంటున్నా నేను. ఇది కొంచెం నిదానంగా వెళ్తున్నారు. అక్కడ భాస్కర్ గారు ఉన్నారు, అంతకుముందు కలెక్టర్ నిదానంగా వెళ్తున్నారా లేకపోతే తీసుకుని మెడికల్ కాలేజీలో ఉండే స్పెషలిస్టులని, సూపర్ స్పెషలిస్ట్ తక్షణమే రప్పించాలి. ఇది దృఢమైన నా నమ్మకం. ఏలూరు కాలువ నుంచి ఆ గ్రామాలకు మున్సిపాలిటీకి వస్తుంది. రైట్, మీరు అబ్జర్వేషన్ లో ఉన్నారు. కానీ ఈ రకమైన పరిస్థితిని ఇమీడియట్గా అంచనా వేసి ప్రికాషనరీగా తీసుకోవాల్సిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? లేకపోతే ఎమినెంట్ డాక్టర్స్ని అండ్ స్పెషలిస్ట్ని ఎందుకు అక్కడ మొబిలైజ్ చేయలేకపోయారు? హాస్పిటల్స్లో ఉన్న బెడ్స్ని ఎందుకు వినియోగించుకోలేకపోయారు? ఇదంతా కూడా ఎక్కడో దాన్ని అంచనా వేయడంలో లోపం స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికైనా వెంటనే తేరుకుని ఆ వాటర్ శాంపిల్స్ రిజల్ట్స్ వీళ్ళని త్వరగా రిపోర్ట్స్ తెప్పిస్తే కాజ్ ఏంటో తెలిస్తే ట్రీట్మెంట్ ఏంటనేది కరెక్ట్గా చెప్పే అవకాశం ఉంటుంది. వెంకటరావు గారు కానీ ఇలాంటి నిపుణులు, ధనిక వర్గాలు కొనుక్కోగలిగిన వాళ్ళు మినరల్ వాటర్ బాటిల్స్ వాళ్ళు ఎలా కోరుకుంటారు సార్? మా ఉద్దానం కోరుకుంటారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలే ఆర్ఓ బాటిల్ చాలా మంది తెచ్చుకుంటున్నారు. ఒక్కటి ఈ రోజుల్లో వద్దంటే ఆగేది ఎవరు? వాటర్ ఆర్ఓ బాటిల్స్ తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్ఓ బాటిల్స్, ఆర్ఓ వాటర్ తీసుకుంటే ఈ విషపూరితమైన రసాయనాలు వాళ్ళకి రావు. రైట్ వెంకటరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తులసిరెడ్డి గారు అండ్ చంటి గారు, ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.